అమెజాను, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వెబ్‌సైట్స్ నుంచి ఈ కంపెనీ వాచ్‌లు కొనాలనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొనైతే కొనండి. ఎందుకంటే నేను అలానే మోసపోయాననమాట. ఒకటి కూడా కాదు 2 కొనేసాను బావున్నాయని చెప్పి. తర్వాత చూస్తే ఇప్పుడు మొత్తం అసలు ఎందుకు కొన్నానురా దేవుడా అనిపిస్తుంది. ఇక వాచ్ సంగతికొస్తే నేను ఇది అమెజాన్ నుంచి కొన్నాననమాట. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబిలిటీలో ఉంది ఈ కంపెనీ. సో, నేను 2 కంపేర్ చేసి చూస్తే అమెజాన్‌లో సడెన్‌గా ఆఫర్ వచ్చిందనమాట. రూ. 3000 వాచ్ ఇది. అదేమో 1600కొచ్చింది. దీంతో పాటు ఇంకో వాచ్ ఉంది. దాని ప్రైస్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో 2700 అలా ఉంది. అదేమో 1100కి వచ్చిందనమాట అమెజాన్‌లో. ఇంకా వెంటనే లేట్ చేయకుండా కొనేసాను. కొని ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు. 2 మిషన్‌లు కూడా ఇష్యూ వచ్చేసింది. ఫస్ట్‌దయితే బ్యాటరీ పోయింది ఇంకో వాచ్‌ది. పర్లేదులే బ్యాటరీయే కదా అనుకున్నా. దీనిది ఏకంగా మిషనే పోయిందనమాట. ఇంకా ఇదే ఎక్కువ రేటుకి కొన్నాను. అలా అని నేను ఈ వాచ్‌ని బీభత్సంగా వాడేయడం వల్ల పాడైపోయిందని అనుకుంటారేమో. అసలు నేను ఈ వాచ్‌ని వాడింది కూడా తక్కువ. నేను రెగ్యులర్ యూజ్‌కి ఇంకో వాచ్ వాడతాననమాట టైమెక్స్‌ది. అది చాలా బాగుంది ఇప్పటికి కూడా. దానికి తోడు ఈ వాచ్‌కి సైడ్‌లో ఏమొచ్చి మొత్తం ఒక మెటలంతా తినేసినట్టు వచ్చేసింది చూసారా? 1 ఇయర్ లోపు స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్కడైనా ఇలా వస్తదా? మిగతాది ఫాస్ట్ ట్రాక్ అది ఉంది నా దగ్గర వాచ్. అవైతే ఇప్పటికి 3 ఇయర్స్ అయింది. ఆటిల్లో ఎలాంటి ఇష్యూ కూడా రాలేదు. ఇది మాత్రం వెంటనే ఈ మెటలంతా అదో రకంగా తినేసినట్టు అయిపోయింది. సో, ఈసారి వాచ్‌లు కొనాలనుకున్నప్పుడు జాగ్రత్త కంపెనీ పేరు చెప్పకూడదు. వాచ్ మీదే ఉంది చూసుకోండి.